హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో వెల్కమ్ టు చందూస్ వరల్డ్స్ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే నా ఫస్ట్ వీడియో ఇదనమాట. సో ఏం చేయాలని చూస్తుంటే, సో నేను ఇలా విలేజ్లో ఉంటాను అనమాట. సో ఎంత చుట్టూ ఎంత ప్రకృతి ఎంత బాగుందో చూడండి. అసలు నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సరే అని ఇలా వచ్చి ఈ వేడికి సరే చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి మా పెరట్లోకి అయితే వచ్చేసాను అనమాట. సో అలా వస్తూ ఉంటే ఇది మల్లి చెట్టు అనమాట. సో పూలు ఊడిపోయాయి. సో ఈ మల్లి చెట్టు పక్కనే ఉంటుంది కరివేపాకు చెట్టు. అసలు దాన్ని చూడంగానే నాకు చేయాలని అనిపించింది అనమాట. అంత బాగుంది. సో చూడండి, మీరే చూడండి, కరివేపాకు అనమాట. సో ఎంత ఫ్రెష్గా ఉందో, అసలు మందులు లేకుండా అసలు ప్రకృతి మనకి ఎంత మంచి మంచి చెట్లని ఇచ్చిందో చూడండి ఒకసారి. ఇవి ఎంత బాగున్నాయో అసలు. నాకు వీటిని చూస్తానే అసలు చెట్లోంచి అలా తీసుకొని తినేయాలనిపించింది అనమాట. సో అంత బాగుందనమాట. సరే ఏం చేద్దామా అని యూట్యూబ్లో వెతికా అనమాట. సో దాంట్లో చూస్తుంటే సో ఓకే, కరివేపాకు కారం పొడి చేద్దాము, మళ్ళీ మనకి ఇది ఎంత ఫ్రెష్గా దొరకదు, ఇంకా 2 రోజులు పోయిందంటే చీడపట్టేస్తుంది అనమాట. సరే ఇంత ఫ్రెష్గా ఉంది కదా అని చెప్పేసి సరే దాన్ని కారం పొడి చేద్దాము అనుకుని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఒకసారి తెంపుకునే ముందు మీకు కూడా ఒకసారి చూపిద్దాము అనేసి ఎలా చేయాలి ఏంటి అనేది మళ్ళీ నేను చూపిస్తాను. అలాగే ఇంకొక చెట్టు ఉందన్నమాట. సో మా పెరట్లో 2 చెట్లు ఉన్నాయి, కరివేపాకు చెట్లు. సో అది ఇంకోటి కూడా మీకు చూపిస్తాను. అది కూడా చాలా పెద్ద చెట్టు. సో అదే చెప్పాను కదండి, నెక్స్ట్ 2 కరివేపాకు చెట్టు అని. సో ఇది కూడా చాలా బాగుంది, చాలా ముదురుకు వచ్చింది అనమాట. సో ఈరియా లేతది కాకుండా ముదురు ఆకులతో మనము కరివేపాకు కారం పొడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇది మనం చెట్లో ఉంటే ఒక 2 రోజులు కొంచెం ముందు వెళ్ళంగా అదేమవుతుందంటే చీడ పట్టి వేస్ట్ అయిపోతుంది అనమాట. కానీ మనము ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడే దాన్ని మనం స్టోర్ ఇలా కారం పొడి చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకు ఒక 1 month 2 months ఉంటుంది. సో మనం వేడివేడి అన్నంలో కానీ వేసుకోవచ్చు. చాలా మంచిది హెల్త్కి. మెయిన్గా ఎవరికైనా పత్తి ఉన్న వాళ్ళకి ఇది పెడితే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి, చాలా త్వరగా రికవరీ అయిపోతారు. సో అందుకని మీకు చూపిద్దామని. సో ఈ ఆకు తెంపేసి మనం కారం పొడి ఎలా చేస్తామో మళ్ళీ చూద్దాం. ఓకే, సో ఇలా నీట్గా కడుక్కున్న కరివేపాకుని మనం సో ఇలా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకునేసానమాట. సో ఇది ఒక 15-20 minutesలో ఆరిపోతుంది. సో తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ అయితే వేసుకోవాలి. సో మనకి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం మినపప్పు యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియాలు. సో ఇలా దూరంగా వేయించుకొని తర్వాత కొంచెం లైట్గా వేయించుకోవాలన్నమాట. సో ఇది వేగిపోయిన తర్వాత నూగులు అయితే యాడ్ చేసుకుంటాం. సో మనం నూగులు కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. సో ఇది బాగా కొంచెం దూరంగా వేయించుకునేసిన తర్వాత అంటే ఫైనల్గా కొన్ని కరివేపాకు ఫైనల్గా అయితే ఇలా అనమాట. క్రంచీగా ఎండుమిర్చి యాడ్ చేసుకుంటాం.